హాయ్ గైస్, ఇది అమెజాన్. ఇక్కడికి వెళ్ళాలంటే కనీసం 2 రోజులు పడతాయి. ఈ ప్రయాణంలో మీకు ఎదురయ్యే జంతువులు చిన్నవైనా పెద్దవైనా ఒక్కటే లక్ష్యంతో ఉంటాయి, మీకు చంపి తమ ఆకలిని తీర్చుకోవడం. ఎందుకంటే ఇది ప్రాణాలు తీసే శక్తి ఉన్న అడవి. అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఇది సుమారు 55 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తారంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం అంతా పెద్దదే అంటే పాకిస్తాన్ లాంటి 7 దేశాలు, భారతదేశం లాంటి 2 దేశాలు, దుబాయ్ లాంటి 150 దేశాలు కూడా ఇందులో సరిపోతాయి. ఈ అడవి 8 దేశాల్లో విస్తరించి ఉంది. అమెరికా ఖండంలోనే ఇది కొలంబియా, గయానా, బ్రెజిల్, పెరు మీదుగా వెళ్లి బొలివియాలో ముగుస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం భూమిపై ఉన్న జీవులు పీల్చుకునే ఆక్సిజన్ 20% ఇక్కడి నుంచే వస్తుంది. సుమారు 40,000 కోట్ల చెట్లతో నిండిన ఈ అడవిలో ప్రకృతి పూర్తిగా తన ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ సహజంగానే జరుగుతుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ ఏడాదిలో వర్షం పడని వారం ఉన్నదంటే మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా. అడవి అంత ఘనంగా ఉండడంతో వర్షం పడిన తర్వాత నీరు నేలపై పడడానికి కూడా కనీసం 10 నిమిషాలు పడుతుంది. చెట్లు సూర్యకాంతిని కూడా లోపలికి రానివ్వకుండా, అందుకే పగలు కూడా రాత్రిలా చీకటిగా ఉంటుంది. ఈ ప్రత్యేక వాతావరణం వల్ల ప్రపంచంలోనే ఎక్కడ లేని అనేక రకాల జంతువులు, పక్షులు, మొక్కలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటి వరకు గుర్తించినవి 4 లక్షల రకాల మొక్కలు, 1300 రకాల పక్షులు, 2200 కంటే ఎక్కువ చేపల జాతులు, 272 రకాల తాన పాములు, 380 రకాల వింత జంతువులు మరియు 25 లక్షల రకాల విషపూరితమైన కీటకాలు. ఈ అడవి బయట ఎంత అందంగా కనిపిస్తుందో లోపల అంతే ప్రమాదకరం. ఎవరు పొరపాటున లోపలికి వెళ్లారంటే మొదట ఎదురయ్యేది గ్రీన్ అనకొండ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము. సుమారు 30 అడుగుల పొడవు, 250 కిలోల బరువు. ఇది తనకంటే పెద్ద జంతువులనైనా ఒకేసారి మింగేస్తుంది. మీకు ఎప్పుడైనా చీమ కుట్టింది కదా, కానీ అమెజాన్ లో ఉన్న బుల్లెట్ యాంట్ కాటు అత్యంత భయంకరమైన. ఇది సుమారు 4 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. దీన్ని కాటు నొప్పి తోట తగిలినంత తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు మనిషి ప్రాణాలు కూడా ప్రమాదమే. ఈ అడవిలోనే ప్రపంచంలో 2వ పొడవైన నది అయిన అమెజాన్ నది ఉంది. దీని పొడవు సుమారు 6,840 కిలోమీటర్లు. అమెజాన్ అడవిలో పడే వర్షపు నీరంతా ఈ నదిలోకి చేరి సముద్రంలో కలుస్తుంది. కొన్ని చోట్ల ఈ నది లోతు 329 అడుగులు ఉంటుంది. ఇందులోని వేల సంఖ్యల్లో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. ఇక్కడే పింక్ డాల్ఫిన్ అనే అరుదైన డాల్ఫిన్ జాతి ఉంటుంది. ఇవి చాలా తెలివైనవి, వేగంగా ఎదుగుతాయి. మిడత డాల్ఫిన్లు కాకుండా ఇవి మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. అమెజాన్ నదిలో మరో భయంకరమైన జీవి ఎలక్ట్రికల్ ఈల్. ఇది తన రక్షణ కోసం 860 వోల్ట్స్ వరకు విద్యుత్ షాక్ ఇవ్వగలదు. ఈ షాక్ తో మనిషి నాడి వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవచ్చు. గత 250 ఏళ్లలో ఇలాంటి ఘటన వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 2007లో మార్టిన్ స్ట్రైల్ అనే వ్యక్తి ఈ అమెజాన్ నదిని మొత్తం ఈదుతూ దాటాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రికార్డు. అతను 66 రోజుల్లో రోజుకు 10 గంటలు ఈదుతూ ఈ విజయాన్ని సాధించాడు. అతని బృందం మొసళ్ళ దృష్టిని మళ్లించడానికి నది ఒడ్డున మాంసం ముక్కలు వేస్తూ ఉండేవారు. పెరు ప్రాంతంలో అమెజాన్ లోని ఒక వింత నది ఉంది. అక్కడ నీరు ఎప్పుడు మరిగిపోతూ ఉంటుంది. సుమారు 65 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ నదిలో నీటి ఉష్ణోగ్రత 90 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. దీనికి అసలు కారణం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు. అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ ఆధునిక ప్రపంచాన్ని చూడని గిరిజనుల తెగలు నివసిస్తున్నాయి. వీరి సాటిలైట్ చిత్రాలు చూస్తే నేలపై భారీ ఆకృతులు కనిపిస్తాయి. వీటిని జియోగ్లిప్స్ అని అంటారు. కొన్ని జియోగ్లిప్స్ 1.5 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి 300కి పైగా గుర్తించారు. ఇవి ఎందుకు, ఎవరు నిర్మించారు? దీనిపై మీరు పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే కామెంట్ లో పార్ట్ 2 అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.